హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. మిల్కీకి టైఫాయిడ్ ఫీవర్ అని తెలియగానే అమ్మ ఉన్న పలంగా ఎలా వచ్చింది అన్నదైతే ఈ వీడియోలో చూపిస్తాను. అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఏంది మిల్కీ ఆలోచిస్తూ కూర్చున్నావు? ఎలా ఉంది ఈరోజు? పర్లేదా? ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలా? చాలా ప్రస్తుతానికి ఓకే కదా? మళ్ళీ తిను, అది హెల్తీ ఫుడ్. కావాలంటే ఫ్రెండ్స్ని అడుగు. చెప్పండి ఫ్రెండ్స్, మీరైనా రవా గంజా విత్ జీలకర్ర సాల్ట్ వేసి చేసి ఇచ్చాను అనమాట. తినకుండా ఉంది. ట్రై చేయకన్నయ్య. ఇడ్లీ వద్దు, దోశ వద్దు, చపాతీ వద్దు, రైస్ వద్దు, ఇట్లాంటి గంజి వద్దు. ఓన్లీ ముద్ద అంటుంది. ముద్ద తినేది ఒకే పిడిస, రెండు ముద్దలు ఇట్లా అంతే, అయిపోయా. నాకంటూ నువ్వే పేషెంట్ లాగా ఉన్నావే. నిన్నటి నుంచి కేర్ చేస్తూనే ఉన్నావు. నిన్నటి నుంచి నేను కేర్ చేసి నేను పేషెంట్ లాగా అయ్యాను. ఏం చేస్తావు? ఏ తినవు, ఏ తాగవు, తిని పడుకొని ఉంటావు. నువ్వు పడుకునేది కాకుండా నన్ను కూడా రా 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 పచ్చో పక్కన ఉంటావు. సో ఇప్పుడు ఎలాగో నీకు చేశాను, నువ్వు ఎలాగో తినవు, నన్నే తినేయమంటావా? ఈ పేషెంట్ భోజనాలన్నీ నాకు. మిల్కీ చాలా బాగుంది. నేను తిన్నాను కదా, నువ్వు ఒకసారి ట్రై చేయి. తినకనే టేస్ట్ లేదు, బాగాలేదు అంటావు. తింటే కదా టేస్ట్ తెలుస్తుంది. ఏం పాయిజన్ గిన్ ఉందా అందులో? అట్లాడుతున్నావు. సాల్ట్ ఒక్కటే వేసాను. ఏంది తినవు? గంజు, పాలు, బ్రెడ్, అది ఇది అని చెప్పి ఫైనల్గా కొంచెం వేడి అన్నం, పప్పులాగా ఎనిపిన బజ్జీ, ఇది తింటానమాట. దేవుడికి మా మనవరాలకు మేలు కాల బిర్యానీ అని దేవుడికి కాయ కొట్టుకొని ప్రసాదం తీసుకొని ఎన్ని తెచ్చా. టమోటాలు ఉన్నాయి, నిన్నే తెచ్చినాం. ఇవన్నీ ఏందో మొదలే పఫర్మెంట్లు నీకు అవే బాగా. నేను తినేది తీసుకుంటాను. మిల్కీ జస్ట్ ఇప్పుడే బాగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయింది కదా మిల్కా? బొట్టు పెట్టుకోలేదు నువ్వు, ఇంకా అట్లే ఉన్నావు. మనవరాలకు బాగాలేదనిందే లేట్. ఏడావిడి ఆ రేంజ్ లో మా అమ్మ వచ్చిందో చూడండి. ముక్కు ముఖం కూడా కడుక్కోకుండా వచ్చినట్టుంది. నీళ్ళు పోసుకొని దేవునికి పోయి వచ్చింది. రాత్రి ఇక్కడ చూడండి అట్లే ఒకసారి. మిల్కా రవా మిక్చర్, క్యూటీకి ఇష్టమైన మిక్చర్, బనానా, బూస్ట్ కూడా. స్వామివారిది టెంకాయ మంగళవారం వచ్చింది. మా కూరగాయలు మా ఇంట్లోనే దండుకుండాయి తెల్లే. మళ్ళీ నింబెహಣ್ಣు, కాయి, మా హసిరు ಮೆಣಸಿನಕಾಯಿ, పొటాటో, బీన్స్ 40 ರೂಪಾಯಿ kg. బెంగళూರಲ್ಲಿ బీన్స్ 1/4 kg, కేజీను అಲ್ಲ. సామ్కు అయ్యో వామిట్ చేస్తుంది.
వెళ్ళిపోతుంది జ్యూస్ దాగ్ సాంబట్ అదే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సామ్ లేదా సిక్కం దడ్డం సామే అదే పల్లావి వాళ్ళ ఇంటి రోడ్లో వెళ్ళిపోతాం కదా అది చూరాయం తింటుంది చూసి తినాలి అట్లా స్వామి మిల్కీ జ్వరంతో నేను కూడా బాగా రెస్ట్ తీసేసుకున్నాను మిల్కీ నిద్ర వస్తాను అప్పుడే అప్పుడు నార్యంగానే పడుకోండి దిస్ ఇస్ మై టర్న్ సరే ఫ్యాట్ ఏమన్నా లీడొచ్చి ఏమంటవి తూ ఫాయ్ ఫాయ్ అని తాగేస్తాం జ్యూస్ అట్లంటికి నీళ్ళు ఉండదు గట్టి చేసేది అమ్మ అందుకే బాగుంటుంది అమ్మాయికి మా మిల్కమ్మకి పండుగ వాళ్ళ అమ్మమ్మ వచ్చి మ్యాగీలు జ్యూస్లు కదమ్మా కుమ్మేస్తుంది అసలు చూడు జ్వరం అంతా పోయిందా అమ్మమ్మ వచ్చి జ్వరం పోయిందా లేదా మెడిసిన్ తీసుకొని జ్వరం పోయిందా మిల్కీ అట్లాగానే ఉంది రాత్రి జ్వరం పోయింది కసమే ఏం చేస్తాను ఇప్పుడు చపాతీలు తిక్కి అమ్మమ్మ కన్నా జోరుగా తిక్కేస్తాను ఆ చపాతీ ఎవరుకుమా నాకొద్దమ్మా నేను చెప్పాలి చూడు అదేమన్నా చపాతీనా షేపే లేదు దానికి ఇవి చపాతీలు అంటే ఇట్లా ఉండాల ఏం ఫోర్స్బుల్ దిక్కుతుంది అది చూడరా దాంట్లో ముద్ద ముద్ద అని ప్రాణాలు తింటా స్వీట్ నచ్చదు బొంగుమూతి పెట్టింది పక్కకి సో ఫ్రెండ్స్ అమ్మ అయితే రాగానే మిల్కీకి కొంచెం క్యూర్ అయింది అని చెప్పగానే కొంచెం రిలాక్స్గా ఫీల్ అయింది. ఇంకా ఎలాగో ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పి నాకు ఇష్టమైన స్వీట్ ఒకటి చేయమన్నాను. మా ప్రిపరేషన్లో మేముంటే మిల్కీ అయితే కాళ్ళు పట్టింది. మిల్కీ ఏది కావాలని కాళ్ళు పట్టింది అని మీరు విన్నట్టయితే కామెంట్ చేయరా ప్లీజ్. ఇవన్నీ చాలావని మళ్ళీ బ్రెడ్ శాండ్విచ్ చేసుకుంటూ కూర్చుంది. డిమాండింగ్ ఫ్రమ్ మిల్కీ. అక్క లై టానికల్ తాగి టానికల్ తాగికే ఇంకా ఉన్నాయి కదా ఇవన్నీ. షేక్ వెల్ బిఫోర్ యూజ్. షేక్ చేసి బాగా షేక్ చేసి తర్వాత తాగాల. దీని మీద ఉంటది. అవును మెన్షన్ చేసింటారు ఇక్కడ. బ్రహ్మానందం బాగా షేక్ చేసి తాగండి అనే ఒక అవును ఉప్పు చూడు రా చూపిస్తా. మందు దీన్ని అల్లాడిసి తాగండి అంటే ఇట్లా తీస్తే
చూడు ఇడుంది. షేక్ వెల్ బిఫోర్ యూజ్. క్యాప్చర్ చేయదు అట్లే. ఇన్నాళ్ళు తెలియదు కదా నీకు కూడా తెలియదు. నన్నేం చూపి నువ్వు ఆడ ఆకాశంలో కూర్చొని కాదా కొన్నికి ఏడుతో కలిపి ఇట్లా తిక్కుతారమ్మ. వాసనకే మాకు బాగా మెట్టుకొస్తాను. ఈ అమ్మ ఎట్లా లేపుతాందో నేను చూస్తే నాకు వాసన వస్తుంది కదా. ముక్కు పట్టుకొని నిన్నడదా నేను తాగే కయ్యల్లమ్మా అను నువ్వే. ఇండియన్స్ మామ్ స్టైల్. మనవరాలకి బాగాలేదని చెప్పడమే లేటు. మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదం తీసుకొని తన గురించి అస్సలు పట్టించుకోకుండా ఎలా ఉంటే అలా అయితే మనవరాల్ని చూడడానికి అయితే వచ్చేసింది అనమాట. వీళ్ళిద్దరి బాండింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్